వెల్కమ్ టు ట్రెడిషనల్ కిచెన్ హౌస్. ఈరోజు వంటకం వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పౌడర్, బాగా దూరగా వేయించిన ఉల్లిపాయలు, గరం మసాలా, నెయ్యి, బిర్యానీ మసాలా. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానిలో 1 అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల చికెన్ టేస్టీ జ్యూసీగా బాగా ఉంటుంది. దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 స్పూన్స్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుంది వేసుకోవాలి. అలాగే బాగా దూరగా వేయించిన ఆనియన్ ముక్కలు, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకొని 1 అరగంట నానబెట్టుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కడిగాక మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకులు, యాలకులు, బండ పువ్వు, లవంగాలు, జాపత్రి, బడి ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. అన్నం పొడి పొడిగా రావాలంటే కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం స్పైసెస్ వేసిన గిన్నెని 4 పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం నెయ్యి కూడా వేయాలి. దానిలో నూనె వేడెక్కాక దానిలో కొంచెం సాజీరా, కొంచెం యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి కలియబెట్టి మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. చికెన్ ఉడికింది. దీంట్లో కొంచెం గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి దించేసి. ఇప్పుడు బిర్యానీ కోసం కడిగి పెట్టుకున్న పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో బిర్యానీ ఆకులు, యాలకులు, కొన్ని లవంగాలు, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇది కదా, ఇందులో కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. ఇది మగ్గాక ఇంతకు ముందు మనం ఉడికించుకున్న రైస్ ని దీనిపైన ఒక లేయర్ లాగా వేయాలి. దీనిపై ఇందాక మనం ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేయాలి. దీనిపై కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు లేయర్స్ లాగా వేసుకోవాలి. తర్వాత మనం రైస్ ని మరొక లేయర్ లాగా వేయాలి.
దీనిపై మళ్ళా చికెన్ ని మరొక లేయర్ లాగా వేయాలి. దీనిపై కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చల్లుకోవాలి. రైస్ ని మరొక లేయర్ లాగా వేయాలి. మరలా తర్వాత చికెన్ ముక్కల్ని దీనిపైన వేయాలి. దీనిపై కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా లేయర్ లాగా వేసుకోవాలి. చివరగా రైస్ ని చికెన్ మీద లేయర్ లాగా వేసేయాలి. దీనిపైన మనం కొంచెం నెయ్యిలో నానబెట్టుకున్న పసుపుని ఫుడ్ కలర్ లాగా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా వేగిన ఉల్లిపాయలని దీనిపైన వేసుకోవాలి. దీనిపైన మరలా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి దమ్కి పెట్టాలి. మూత పెట్టి దమ్కి పెట్టాలి. చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ దమ్కా బిర్యానీ రెడీ.